పాలు వచ్చాయనుకుంటా. నమస్తే సార్. అన్నా, ఇందులో ఏగొచ్చింది, కొంచెం వేరే పాలు పోయి. మీరేం టెన్షన్ పడకండి సార్, 2 లీటర్ల పాలు తీసుకున్నారు మీరు. ఏదో ఒక చిన్న ఏగా ఎంత పాలు తాగుతుందిలేండి, ఏదో 5-10 ml అంతేగా. రేపు వస్తాను బాబు, ఉంటానండి. పాలు భారతదేశం మరియు ప్రపంచంలోని ప్రజల ఆహారపు అలవాట్లలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. మరి మీరు తాగే పాలు సేఫా? ల్యాబ్ రీసెర్చర్స్లో ఏం తేల్చారు ఈ సుప్రసిద్ధ బ్రాండ్స్ని పరీక్షించాక? A1 మిల్క్ మరియు A2 మిల్క్ అంటే ఏంటి? భారతీయ మార్కెట్లో అన్నింటికన్నా మంచి పాలు ఏవి? రండి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఆయుర్వేదంలో పాల యొక్క విశిష్టత వల్ల ఒక యూనిక్ ఫుడ్గా భావిస్తారు. ఎందుకంటే ఇదొక్కటే శరీరానికి కావలసిన పూర్తి న్యూట్రియంట్స్ని అందిస్తుంది. మరి ఇదే మాట మనం త్రాగే ఈ కమర్షియల్ బ్రాండ్స్కి కూడా వర్తిస్తుందా? దీన్ని అర్థం చేసుకోవడానికే నేను రీసెర్చ్ చేశాక అన్ని పాపులర్ బ్రాండ్స్ని 4 కేటగిరీస్గా విభజించాను. స్టార్ట్ చేద్దాం. కేటగిరీ నెంబర్ 1లో ఉన్న హోమోజనైజ్డ్ పాల కోసం. హోమోజనైజ్డ్ పాలను ఎవరు ఇష్టపడతారంటే ఎవరికైతే ఫుడ్ ని నెలల తరబడి స్టోర్ చేసుకుని తింటారో వాళ్ళు. బట్ హోమోజనైజ్డ్ మిల్క్ అంటే ఏంటి? హోమోజనైజేషన్ అంటే ఒక స్పీడ్ గా తిరుగుతున్న హైడ్రాలిక్ మెషిన్ లోకి పాలను మెకానికల్ గా పంపిస్తారు. దీనివల్ల అనీవెన్ గా ఉన్న ఫ్యాట్ మాలిక్యూల్స్ ని ఒకటే ఈవెన్ సైజ్ లోకి మారుస్తుంది. హోమోజనైజేషన్ వల్ల పాలు చూడటానికి బెటర్ గా కనిపిస్తాయి, టెక్స్చర్ స్మూత్ గా అవుతుంది. ఇంకా అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే పాల యొక్క షెల్ఫ్ లైఫ్ ని పెంచడం. హోమోజనైజేషన్ వల్ల పాలపై మేగడ కట్టదు. హోమోజనైజేషన్ ప్రాసెస్ వల్ల వచ్చే హానికారక పరిణామాలపై రీసెర్చ్ చేసినప్పటికీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే హోమోజనైజ్డ్ మిల్క్ వల్ల వచ్చే దుష్పరిణామాలకు సంబంధించి చాలా ప్రశ్నలకు జవాబులు లేవు. మార్కెట్లో వీటిని మించిన ఎన్నో బెటర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే మనం హోమోజనైజ్డ్ పాలను త్రాగడం మానేయాలని. పాల కోసం మాట్లాడుకుంటే ఇలాంటి పాలను త్రాగడానికి ఆలోచన కూడా చేయకండి. ఎందుకంటే ఇవి 6 నెలల వరకు ఒకే బాక్స్ లోనే ఉన్నప్పటికీ పాలు పాడవకుండా ఉంటాయి కాబట్టి. కేటగిరీ నెంబర్ 2లో ఉన్నాయి పాపులర్ అండ్ ఎక్కువగా భారతీయులు ఉపయోగించే మిల్క్ ప్యాకెట్స్. ఇందులో ఉన్నాయి ఆవు మరియు గేదె యొక్క మిక్స్డ్ పాలు. వీటిని స్లిమ్, టోన్డ్ మరియు ఫుల్ క్రీమ్ మిల్క్ రూపంలో సేల్ చేస్తారు. వాటిల్లో ఉండే ఫ్యాట్ పర్సెంటేజ్ పై వీటిని నిర్ధారిస్తారు. ఇవే కాకుండా కొన్ని బ్రాండ్స్ స్పెసిఫిక్ గా కౌ మిల్క్ ని సేల్ చేస్తున్నాయి. ముందుగా మాట్లాడుకుందాం పాలలో కలిపే ప్రొడక్ట్స్ కోసం. వీటి వల్లే చాలా మంది భయపడుతున్నారు. ఆఖరికి ఇండియాలో చక్కర్లు కొడుతున్న WHO ద్వారా తయారు చేయబడిందని చెప్తున్న ఈ నకిలీ రిపోర్ట్ ని చూసి భయపడకండి. FSSAI రిపోర్ట్స్ లో దీన్ని క్లియర్ చేశారు. భారతీయ మార్కెట్లో లభించే 90% పాలలో కల్తీ జరగట్లేదు అని, అవి సేఫ్ గా ఉపయోగించుకోవచ్చని. ఇంకా ఈ 9 పాపులర్ బ్రాండ్స్ యొక్క ప్యాకెట్ పాలను ఒక స్వతంత్ర సంస్థ NABL ద్వారా గుర్తింపు పొందిన ల్యాబ్ లో టెస్ట్ చేసి తేల్చారు ఏ బ్రాండ్ లోనూ ఎలాంటి కల్తీ గానీ హెవీ మెటల్స్ గానీ లేవు అని. అంటే దీని అర్థం ఈ ప్యాకెట్ పాలు మన ఆరోగ్యానికి మంచివా? ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. దీని వెనుక ఉన్న రీజన్ ఏంటంటే A1 మిల్క్ ప్రోటీన్ వీటిల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, అసలు ఈ A1, A2 మిల్క్ ప్రోటీన్ అంటే ఏంటి అని. పాలల్లో 2 రకాల ప్రోటీన్స్ ని కలిగి ఉంటుంది. అందులో 80% కేసిన్ ప్రోటీన్ ఉంటుంది మరియు 20% వే ప్రోటీన్. కేసిన్ ప్రోటీన్ ని 3 భాగాలుగా విభజించవచ్చు. అవి ఆల్ఫా కేసిన్, బీటా కేసిన్ మరియు కాపా కేసిన్. ఆ తర్వాత బీటా కేసిన్ ని A1 అండ్ A2 టైప్స్ గా విభజించారు. ఇది ఆవు యొక్క జాతిపై డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని విదేశీ ఆవులు, అవి జెర్సీ అయినా హాల్స్టిన్ ఫ్రెషియన్ అయినా వీటన్నింటిలోనూ A1 ప్రోటీన్ ఉంటుంది వాటి పాలల్లో. A1 మిల్క్ ప్రోటీన్ డైజెషన్ తర్వాత ఒక కాంపౌండ్ ని తయారు చేస్తుంది. దాన్ని BCM7 అనే పేరుతో పిలుస్తారు. ఈ BCM7 ని ఈ మధ్య వస్తున్నటువంటి ఎన్నో పెద్ద పెద్ద జబ్బులకు కారణంగా చెప్తున్నారు. దీన్ని ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య సంస్థ ధృవీకరించింది కూడా. అందుకే అమెరికన్లలో చాలా లాక్టోస్ ఇంటాలరెన్స్ కేసెస్ పెరగడానికి రీజన్ గా కూడా భావిస్తారు. అలాగే కొన్ని డాక్యుమెంటరీస్ ద్వారా డైరీ రూపంలో ఆరోగ్యంపై పడుతున్న దుష్పరిణామాలను గురించి కూడా తెలుసుకోవచ్చు. బేసికలీ ఇందులో భారతీయ దేశీ ఆవు పాల యొక్క ప్రస్తావన ఉండనే ఉండదు. ఓన్లీ A1 మిల్క్ కోసమే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆవులు ఎక్కువగా పశ్చిమ దేశాల్లోనే ఉంటాయి కాబట్టి. A1 కౌ మిల్క్ తయారు చేయడం వెనుక హద్దుమీరి చేస్తున్న క్రాస్ బ్రీడింగ్ మరియు 1000 సంవత్సరాల క్రితం జరిగిన జెనెటిక్ మ్యుటేషన్ ని కూడా కారకాలుగా భావిస్తారు. కానీ మన ప్రాచీన దేశీ ఆవు జాతులైనటువంటి గిర్, రెడ్ సింధీ, థార్పార్కర్, సహివాల్, కాంక్రేజ్ వీటిని కరెక్ట్ పద్ధతులలో బ్రీడ్ చేయడం వల్ల ఈ జాతులు 100% A2 మిల్క్ ని ఇస్తాయి. ఈ దేశీ ఆవుల నుండి లభించే మిరాకిల్ మిల్క్ గురించి తెలుసుకున్నాక పశ్చిమ దేశాలు కూడా వీటిని ఇండియా నుండి ఎక్కువ సంఖ్యలో ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. మరైతే మన భారతీయులు ఎందుకని మంచి పాలను త్రాగట్లేదు?
దీని వెనుక ఉన్న రీజన్ ఏంటంటే ఆ విదేశీ ఆవులు మన దేశీ ఆవులతో పోలిస్తే ఇంచుమించు 2 రెట్లు పాలిస్తాయి. ఇదంతా 1970లో ఇండియాలో జరిగిన వైట్ రెవల్యూషన్ వల్ల జరిగింది. చింతించాల్సిన విషయం ఏంటంటే ఈనాడు అధిక శాతం గోశాలల్లో విదేశీ జాతులే ఉంటున్నాయి. ఇంకొకటి అర్థం చేసుకోవాలి, విదేశాలలో చల్లటి వాతావరణంలో ఉండే ఈ బ్రీడ్స్ మన ట్రాపికల్ క్లైమేట్ లో ఉండడానికి కష్టమవుతుంది. అందుకే ఈ బ్రీడ్స్ కి చాలా రకాలైన హార్మోనల్ ఇంజెక్షన్స్ ని కూడా ఇస్తారు. ఈ టాక్సిక్ A1 పాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్లే ఈ మధ్య పశ్చిమ దేశాలలో వీగనిజం బాగా పాపులర్ అవుతుంది. థ్యాంక్ఫుల్లీ మన భారతీయుల వద్ద ఎల్లప్పుడూ ఒక బెటర్ ఆప్షన్ ఉంది. దాన్ని మనం నెక్స్ట్ పాయింట్ లో డిస్కస్ చేసుకుందాం. కేటగిరీ నెంబర్ 3లో ఉన్నాయి A2 దేశీ కౌ మిల్క్ ప్యాకెట్స్. మనం తెలుసుకోవాలి, మన ఆయుర్వేదిక్ గ్రంథాలలో ఎప్పుడు ఆవు పాల యొక్క టాపిక్ వచ్చినా అది ఎల్లప్పుడూ దేశీ ఆవుకి సంబంధించింది అయి ఉంటుంది. అంతేగాని ఈ ఫారెన్ బ్రీడ్ యొక్క పాల గురించి కాదు. దేశీ ఆవును దాని వాలిపోయే చెవులు, వేళ్లాడే మెడభాగం, పెద్దదైన మూపురాన్ని చూసి మనం గుర్తుంచుకోవచ్చు. ఈ మూపురంలో సూర్యుడి నుండి శక్తిని గ్రహించే సూర్యకేతు నాడిని కలిగి ఉంటుంది అని ఆయుర్వేదిక్ గ్రంథాలలో లిఖించబడింది కూడా. దీనివల్ల పాలకు పసుపు కలర్ వస్తుంది. అధిక మోతాదులో విటమిన్ D తో పాటుగా కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. దీన్ని మార్కెట్లో నంబర్ 1 ఫ్యాట్ లాస్ సప్లిమెంట్ గా భావిస్తారు కూడా. పశ్చిమ దేశాలు A2 మిల్క్ కి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాతే భారత ప్రభుత్వం రాష్ట్ర గోకుల్ మిషన్ ద్వారా నార్మల్ ప్రజలకు కూడా బేసిక్ A2 మిల్క్ ని లభించేలాగా చేసింది. ఇండియాలోని పెద్ద బ్రాండ్స్ లోకల్ ఫార్మర్స్ నుండి సహాయం తీసుకుంటుంది. వాళ్ళు పాలను తీసి కంపెనీకి అందిస్తారు. అక్కడ వీటిని టెస్ట్ చేసి ప్యాక్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఉదాహరణకు వీటా అనేది ఒక హర్యానా ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్. ఇందులో దేశీ సహివాల్ బ్రీడ్ యొక్క పాలను అమ్ముతుంది. ఇది మంచి పరిణామం కూడా. అమూల్ కూడా దేశీ ఆవు పాలను అహ్మదాబాద్ అండ్ గాంధీనగర్ లో కూడా అమ్మడం స్టార్ట్ చేసింది. ఇవే కాకుండా ఇవన్నీ కూడా మరికొన్ని ఎగ్జాంపుల్స్. దేశీ A2 మిల్క్ ని అమ్ముతుంది. మేబీ మీకు కూడా లభించవచ్చు. A1 మిల్క్ ని తాగడం కన్నా పాలను త్రాగకపోవడమే మంచిది. అందుకే మనం A2 మిల్క్ ని త్రాగడం స్టార్ట్ చేయాలి. కొద్దిసేపు వెయిట్ చేయండి, అసలైన ఆప్షన్ రావాల్సి ఉంది. దానికంటే ముందుగా మాట్లాడుకుందాం కొన్ని స్పెషల్ మెన్షన్స్ కోసం. ముందుగా మిల్క్ పౌడర్స్. చాలా వరకు మిల్క్ పౌడర్స్ A1 మిల్క్ తో తయారు చేయబడతాయి. అంతేకాదు ఇందులో ప్రాసెస్డ్ షుగర్, ఎమల్సిఫైర్స్ కూడా కలుపుతారు. అందుకే ఈ మిల్క్ పౌడర్స్ ని అస్సలు ఉపయోగించకండి. రెండవది ప్యాకేజ్డ్ వీగన్ మిల్క్ లేదా నాన్ డైరీ పాలు, అంటే బాదాం పాలు, కొబ్బరి పాలు, సోయ్ మిల్క్, రైస్ మిల్క్. వీటి ఇంగ్రీడియంట్స్ ని ఆన్లైన్ లో చూసాక నేను చాలా నిరాశపడ్డాను. ఎందుకంటే వీటిల్లోని చాలా వరకు పాలల్లో ప్రిజర్వేటివ్స్ ని యాడ్ చేశారు. అంతేకాదు ఇవన్నీ చాలా కాస్ట్లీ కూడా. అందుకే వీటిపై డబ్బును వృధా చేయకుండా మీరు ఇంట్లోనే ఈ పాలను తయారు చేసుకోండి. అలాగే మనం తెలుసుకోవాలి, ఈ వీగన్ పాలు డైరీ పాలుకి సబ్స్టిట్యూట్ మాత్రమే. ఎందుకంటే డైరీ పాలల్లో ఉండే పోషక తత్వాలు ఇందులో ఉండవు కాబట్టి. మూడవది గేదె పాలు. భారతీయ గేదె పాలు A2 మిల్క్ గా ఉంటాయి. ఈ గేదె పాలు బరువు పెరగాలి అనుకునే వాళ్లకు మంచిది. శుద్ధమైన గేదె పాలను త్రాగడం A1 పాలను త్రాగడం కన్నా ఎన్నో రెట్లు మంచిది. నాలుగవది చాలా తక్కువగా లభించే పోషక తత్వాలతో నిండిన మేకపాలు మరియు ఒంటె యొక్క పాలు. మేకను ఆయుర్వేద గ్రంథాలలో ఎంతో శ్రేష్టంగా భావించారు. ఎందుకంటే ఇవి మనుషులకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి. మేకపాలు త్రాగడం వల్ల దగ్గు, టీబీ, డెంగ్యూ, జ్వరం, నపుంసకత్వం వంటి ప్రాబ్లమ్స్ నుండి ఉపశమనం లభిస్తుంది. అదే ఒంటెపాలు త్రాగడం వల్ల హైట్ పెరుగుతారు. ఇది సోరియాసిస్ ని కూడా తగ్గిస్తుంది. మేకపాలు మరియు ఒంటెపాలు రెండూ కూడా A2 టైప్ మిల్కే. రండి మాట్లాడుకుందాం నాలుగవది, ఈ లిస్ట్ లోనే అన్నింటికన్నా బెస్ట్ కేటగిరీ కోసం, దేశీ ఆవు పాలు లోకల్ ఫామ్ నుండి. మనం అర్థం చేసుకోవాలి, ఆవు నుండి పాలను తీయడం అనేది ఒక సామాన్య మ్యానుఫ్యాక్చరింగ్ క్రియ ఏమీ కాదు. ఇందులో చాలా కండిషన్స్ ఉంటాయి. ఆవు ఎంత ప్రాకృతిక వాతావరణంలో ఉంటుంది, ఆవుకి ఏం దాణా పెడుతున్నారు, ఆవుని ఆర్టిఫిషియల్ గా ఇన్సెమినేట్ చేయట్లేదు కదా, ఇవన్నీ కూడా ఆవు పాల యొక్క గుణాలపై ప్రభావం చూపిస్తాయి. మన దేశంలో అన్ని మూలలా స్థాపించబడిన ఈ లోకల్ ఫార్మ్స్ ఆథెంటిక్ పద్ధతిలో పాలను తీసి అమ్మడానికి తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. దీనికంటే ముందుగా మీరు లోకల్ వెండర్స్ తో డీల్ కుదుర్చుకునే ముందుగా నేను చెప్పాలనుకుంటున్నాను, ఈ A2 పాలు అనే మాటను చాలా ఎక్కువగా మార్కెటింగ్ చేశారు. వ్యక్తిగతంగా నేను చాలా రోజులుగా లోకల్ ఫార్మ్స్ నుండి ఈ A2 పాలనే త్రాగుతున్నాను. అది కాకినాడ వంటి చిన్న సిటీ అయినా లేదా ఢిల్లీ వంటి పరిగెత్తే అర్బన్ సిటీ అయినా సరే నేను ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేయలేదు. యాక్చువల్లీ ఇది చాలా ఈజీ కూడా. మీరు కావాలనుకుంటే ఈజీగా లభించే మిల్క్ టెస్టింగ్ కిట్ ని కూడా కొనుక్కోవచ్చు. మీ ఇంట్లోనే లోకల్ వెండర్ నుండి కొన్నటువంటి పాలను బేసిక్ టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది నిజమే, ఈ పాల యొక్క ప్రైస్ ప్యాకెట్ పాల కన్నా 2 రెట్లు ఎక్కువే. బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు కొన్ని పాలు తాగినా సరే క్వాలిటీ పాలను త్రాగండి అని. ఆయుర్వేదిక్ గ్రంథాలలో ఈ దేశీ ఆవు పాలను తల్లి పాలతో సమానంగా అభివర్ణిస్తారు. ఇది ఎలాంటి మిరాకిల్ సొల్యూషన్ కి తక్కువేం కాదు. అయితే మీరు ఒక దేశీ ఆవు పాలు అమ్మే వెండర్ ని ఎలా వెతుకుతారు? ఇది ఒక సింపుల్ ప్రాసెస్. మీరు జస్ట్ ఒక గూగుల్ సెర్చ్ చేస్తే చాలు, చాలా ఆప్షన్స్ వస్తాయి.
నేను అలాంటి కొన్ని ఫార్మ్స్ యొక్క లింక్స్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచాను. అవి పెద్ద పెద్ద మెట్రో సిటీస్ లో కూడా లభిస్తాయి. మీరు వాళ్ళను కాంటాక్ట్ చేసి మీకు నచ్చినంత కొనుక్కోవచ్చు. ఈజీగా చెప్పాలంటే మీరు ఇప్పటి వరకు పాల గురించి విన్నటువంటి మాటలు జనరల్ పాల కోసం కాదు, అవి A1 మిల్క్ కోసం. మరో ప్రక్క ఆయుర్వేద గ్రంథాలలో పాల కోసం లిఖించబడిన మంచి మాటలు అన్నీ కూడా దేశీ ఆవును దృష్టిలో ఉంచుకొని రాశారు, A1 మిల్క్ కోసం కాదు. మీరు ఈజీగా A2 ఆవు పాలను పొందాలి అనుకుంటే ప్యాకెట్స్ లో లభించే దేశీ A2 మిల్క్ ని కొనుక్కోవచ్చు. లేదా కొద్దిగా సమయాన్ని వెచ్చించి మీ దగ్గరలోని వెండర్ని వెతకండి. ఒకవేళ వాళ్ళు దేశీ ఆవు యొక్క A2 పాలను ఇప్పించగలిగితే అంతకు మించి ఏం కావాలి? ఇంకొక అపోహ ఉన్నదేంటంటే ఆవు పాలు కేవలం తన బిడ్డకే అని. అది నిజమే, ఆవు పాలపై ఆవు పిల్లకే ఎక్కువ అధికారం. కానీ మనం ఒక అనుభవజ్ఞుడైన గోపాలకుడిని అడిగితే చెప్తారు, దేశీ ఆవు పాలలో 50% చాలు ఆవు పిల్లకు, ఇక మిగిలిన 50% మనుషులు త్రాగడానికి యూజ్ చేసుకోవచ్చని. నేను మరొకటి చెప్పాలనుకుంటున్నాను, ఆయుర్వేద గ్రంథాలలో ఎక్కడా కూడా రాసి లేదు పాలు త్రాగడం కంపల్సరీ అని. అందుకే దీన్ని మంచి హెల్త్ సప్లిమెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. మీరు పాలతో లభించే మిరాక్యులస్ యూజెస్ ని పొందాలనుకుంటూ ఉంటే మీరు కేవలం దేశీ ఆవు యొక్క A2 మిల్క్ నే త్రాగాలి. ఒకవేళ దేశీ ఆవు పాలు దొరకకపోతే పాలను త్రాగకపోవడమే మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ తప్పక లైక్ చేయండి. ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా యాక్టివ్ గానే ఉంటున్నా, మీరు అక్కడ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది. మై నేమ్ ఇస్ వివేక్. I thank you so much for watching.